రాజాసింగ్ అలక బీజేపీ శాసనసభ పక్ష నేత పదవి ఎవరికనేది అధిష్టానం ఇంకా తేల్చకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అలిగిన ఆయన బుధవారం అసెంబ్లీకి హాజరు కాలేదు. ఎల్పీ పదవికి పార్టీలో 2 ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. తెలంగాణ బీజేపీ నాయకత్వం సభాపక్ష నేత పదవి ఎవరికనేది ఇంకా తేల్చకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అలిగిన ఆయన బుధవారం అసెంబ్లీకి హాజరు కాలేదు. ఎల్పీ పదవిని 2 ఎమ్మెల్యేలు ఆశిస్తుండటంతో తమ వారికే ఆ పదవి దక్కాలని పట్టుదలతో 2 కీలక నేతలు రాజకీయం నడపడం రాష్ట్ర బీజేపీలో మరోసారి గ్రూప్ రాజకీయాలకు తావిస్తుంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా లెజిస్లేచర్ పదవి కోసం ఓవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇంకోవైపు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. రాజాసింగ్ ఇంతకుముందు పార్టీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఆ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా దీనిపై కన్నేశారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గతంలో ఒకసారి ఆ పదవిని చేపట్టిన అనుభవం ఉంది. ఇక మిగతా 6 ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికైన వారే. దీంతో ఆ పదవి కోసం ఇటు రాజాసింగ్ ఇటు మహేశ్వర్ రెడ్డి మధ్య పోటీ కొనసాగుతుంది. రాజాసింగ్ కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రంగంలో దిగారు. ఆయనకు ఎల్పీ పదవి ఇవ్వాల్సిందని హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక బండి సంజయ్కి అది తెలియదు, మరి ఈయన ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దీన్ని గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రయత్నాలు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. మహేశ్వర్ రెడ్డి ఎల్పీ పదవి ఇవ్వాలని కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వం ముందు తన ప్రతిపాదనలు పెట్టారు. దీంతో ఇప్పుడు ఎల్పీ పదవి ఇటు కిషన్ రెడ్డికి అటు సంజయ్కి ఛాలెంజ్గా మారింది. ఈ 2 కీలక నేతలు ఎవరికి వారే ఎల్పీ పదవి ఇప్పించుకొని రాష్ట్ర బీజేపీలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని పట్టుదలతో ఉన్నారు. సిటీపై ఫోకస్. రాజాసింగ్కు ఎల్పీ పదవి ఇస్తే సిటీలో తన ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపారనే ప్రచారం రాష్ట్ర పార్టీలో సాగుతుంది. కిషన్ రెడ్డికి సిటీలో చెక్ పెట్టేందుకు బండి సంజయ్ రాజాసింగ్ వైపు మొగ్గు చూపారనే చర్చ కమలదళంలో నడుస్తుంది. అయితే రాజాసింగ్కు తెలుగు భాషపై అంతా పట్టులేదని, హిందుత్వం తప్ప ఇతర సబ్జెక్టుపై ఆయనకు సరైన అవగాహన లేదనేది కిషన్ రెడ్డి వర్గం వాదన. అయితే సిటీలో ఇప్పుడు బీజేపీ స్థాయిలో ఉందంటే దానికి రాజాసింగే కీలకమనే, ఆ హిందుత్వం వల్లే పాత బస్తులు మజ్లిస్ను సవాల్ చేస్తున్నామని బండి సంజయ్ వర్గం కౌంటర్ అటాక్ చేసింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచే బీజేపీ ఏకంగా 4 సీట్లు గెలుచుకుంది. అందుకే అదే జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ పదవి ఇవ్వాలనేది కిషన్ రెడ్డి వర్గం వాదన. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇటు బీజేపీలో అటు రాష్ట్ర రాజకీయాల్లో ఎల్పీ పదవిపైనే చర్చ సాగుతుంది. ఎల్పీ లీడర్ లేని ఏకైక పార్టీగా ఇప్పుడు అసెంబ్లీలో బీజేపీ ఉంది. ఇది ఆ పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా నిలిచింది. సో ఇట్లా ఉందన్నట్టు, కొట్లాటలు అన్నట్టు. బండి సంజయ్ వర్సెస్ ఈటల, బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్సెస్ మిగతా అరవింద్. ఇట్లా బండి సంజయ్ ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్నది అంతర్గతంగా జరుగుతున్న చర్చ. నేనే చెప్పట్లేదు, దీన్ని బట్టే చెప్పాల్సి వస్తుంది. కిషన్ రెడ్డికి చెక్ పెట్టాలని బండి సంజయ్ చెక్ పెట్టాలని కిషన్ రెడ్డి. ఇట్లా వీళ్ళ మధ్యలో ఆధిపత్య పోరు వల్ల ఈరోజు బీజేపీ అనేది ఇక చాలా దిగజారిపోయింది. వాస్తవంగా బీజేపీ వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ వాస్తవాలు చెప్తున్నాను. ఈరోజు ఏదో మీరు అభిమానం కొద్ది బండి సంజయ్ వల్లే పార్టీ ఎదిగింది అనేది చాలా పొరపాటు. అది మార్చుకోండి. ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించక ముందే ఇక్కడ 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. సో తర్వాత మళ్ళీ బండి సంజయ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈటలందర్ లాంటి వాళ్ళు కానీ రఘునందన్ లాంటివి గెలవడం కూడా నిజంగా బీజేపీకి చాలా బలాన్ని ఇచ్చింది. వాస్తవంగా ఇది అందరి సమిష్టి కృషి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మోనోపోలి విధానం లేదు, వ్యక్తి పూజ లేదు. కానీ ఈరోజు కొత్తగా తెలంగాణ శాఖలో పెద్ద ఎత్తున వ్యక్తి పూజ చేస్తూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క మనుగడకే ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని మరి జాతీయ నాయకత్వం ఏ విధంగా చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఒకరిపై ఒకరు బురదలుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల పార్టీ పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది వాస్తవంగా. సో అది పునరాలోచించుకోవాలి, భారతీయ జనతా పార్టీ పునరాలోచించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు అని.